హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్ మ్యాథ్స్ ఈజీ. ఈరోజు మనం ఎంసెట్ సిరీస్లో భాగంగా 2024లో అడిగిన ఏపీ మరియు తెలంగాణ క్వశ్చన్స్, కాంప్లెక్స్ నెంబర్స్ టాపిక్స్ నుంచి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్రెడీ నేను 5 వీడియోస్ చేయడం జరిగింది, అవన్నీ వాచ్ చేయండి. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ టాపిక్ కూడా 2023లో అడిగినవి, 22లో అడిగినవి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అవి కూడా మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, అవి కూడా వాచ్ చేయండి. సో బిఫోర్ గోయింగ్ టు ద క్వశ్చన్స్, నేను కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ కొన్ని ఫార్ములాస్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. మీరు అవన్నీ వాచ్ చేస్తే అందులో మీకు ఫార్ములాస్ అనేవి ఉంటాయి. ఓన్లీ నేను ఈ వీడియోకి కావాల్సిన ఇంపార్టెంట్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎక్కడైనా మనకు 1 - i√3 కనిపించింది అనుకోండి, మనం డైరెక్ట్ ఏం రాయాలంటే -2ω అని రాయాలి. నెక్స్ట్ 1 + i√3 కనిపించింది అనుకోండి, -2ω². √3 - i కనిపించింది అనుకోండి, 2iω². √3 + i కనిపిస్తే -2iω. మైనస్ i√3 కనిపిస్తే 2ω. -1 - i√3 కనిపిస్తే 2ω². ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ω³ = 1. ω⁴ ఇచ్చింది అనుకోండి, 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 0. 3 మల్టిపుల్స్ అన్నిటికీ 1 వస్తుంది మనకి. ఒకవేళ ω⁴19 ఉంది, 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 కాబట్టి ఇది ω అవుతుంది. ఓకేనా? ఇలా మనం ఒమేగావి తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ మనకు రూట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. √x + iy దిస్ ఈక్వల్స్ టు ± √mod z + x/2 + i * √mod z - x/2. ఇది ఎప్పుడు? ఇఫ్ y > 0. నెక్స్ట్ ± √mod z + x/2 - i * √mod z - x/2 ఇఫ్ y is less than 0. y less than 0 అంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, y greater than 0 అంటే ఇక్కడ ప్లస్ ఉంది. ఓకేనా? సో ఇది కొన్ని ఫార్ములాస్. ఇంకా నెక్స్ట్ మనకు ఒకవేళ x1 + iy1 / x2 + iy2 ఈ ఫామ్లో ఉండి మనకు రియల్ 0 కావడం అంటే ఇట్స్ ప్యూర్లీ ఇమాజినరీ అని అడుగుతాడు క్వశ్చన్, లేదంటే ఇట్స్ ప్యూర్లీ రియల్ అని అడుగుతాడు. ఇట్స్ ప్యూర్లీ ఇమాజినరీ అంటే రియల్ పార్ట్ 0 కావాలి, ఇట్స్ ప్యూర్లీ రియల్ అంటే ఇమాజినరీ పార్ట్ ఏం కావాలి? 0 కావాలి. అప్పుడు మనం మొత్తం సాల్వ్ చేయకుండా డైరెక్ట్ ఎలా చేస్తామంటే, రియల్ పార్ట్ ఓన్లీ 0 అంటే జస్ట్ x1 × x2 ప్లస్ × ప్లస్ y1 × y2 దిస్ షుడ్ బి ఈక్వల్ టు 0 పెడితే అయిపోతుంది. మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకవేళ ఇమాజినరీ పార్ట్ 0, ఇమాజినరీ తీసుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ఇక్కడ కింద ఉన్న డినామినేటర్లో ఉన్నది ఇక్కడ ప్లస్ ఉంది కదా, దీనికి రివర్స్ సింబల్ తీసుకోవాలి. అంటే -x1y2 నెక్స్ట్ ఇక్కడ +x2y1 దిస్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ x - 1 + i * y + 3 / x + 2 - i * y + 2. సో దీన్ని రియల్ పార్ట్ కనుక్కోవాలి. దీన్ని రియల్ పార్ట్ కనుక్కోవాలంటే డైరెక్ట్ మనం ఏం చేస్తామంటే ఇంతే, x - 1 × x + 2 ప్లస్ ఇంటూ మైనస్ y + 3 × y + 2 దిస్ ఇస్ ద రియల్ పార్ట్. ఒకవేళ ఇమాజినరీ కనుక్కోవాలనుకోండి, ఇక్కడ మైనస్ ఉంది కదా, దీనికి ఏం పెట్టుకోవాలి? ప్లస్. అంటే x - 1 × y + 2 ప్లస్ y + 3 × x + 2. ఓకేనా? దిస్ ఇస్ ద ఇమాజినరీ పార్ట్. ఈ విధంగా డైరెక్ట్ రాసేయచ్చు అనమాట. ఇవి మనకు ప్రాబ్లమ్స్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఇవి కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం ప్రీవియస్ 2024లో అడిగిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ω is a complex cube root of unity and z is a complex number satisfying z - 1 < ≤ 2 and ω² z - 1 - ω = a, then the set of possible values of a అని అడిగిన. ఇక్కడ mod z - 1 < ≤ 2 అని అన్నాడు. ఎప్పుడైనా సరే mod x < a అంటే సో x బిట్వీన్ -a to +a. సిమిలర్గా ఇక్కడ కూడా సో -2 to z - 1 < ≤ 2. సో ఇక్కడ 1 కూడా తీసేస్తే మనకి ఏమొస్తుంది? -2 + 1 < ≤ z 2 + 1. So this equals to -1 < <z
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. కానీ మనకు కావాల్సింది ఏంటిది ఇక్కడ, దెన్ ద సెట్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఏ. ఇక్కడ నుంచి మనం జెడ్ గురించి ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం, మనకు ఒమేగా ఇస్ ద క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక్కడ -1 మైనస్ ఒమేగా ప్లేస్లో అంటే ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, -1 మైనస్ ఒమేగా స్క్వేర్ రాసుకోవచ్చు. సో దిస్ బికమ్స్ ఒమేగా స్క్వేర్ జెడ్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఏ. అంటే ఒమేగా స్క్వేర్ కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, జెడ్ ప్లస్ 1. దిస్ ఈక్వల్స్ టు ఏ. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఏమవుతుంది, 1. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ ప్లస్ 1, దట్ బికమ్స్ ఏ. సో యాక్చువల్లీ జెడ్ అంటే ఏంటిది, -1 to 3. ఇప్పుడు జెడ్ ప్లస్ 1 కదా మనకు కావాల్సింది. జెడ్ ప్లస్ 1 ఈజ్ -1 ప్లస్ 1 అంటే ఎంత మనకి 0, 3 ప్లస్ 1 అంటే ఎంత మనకి 4. సో జెడ్ ప్లస్ 1 ఈజ్ బిట్వీన్ 0 to 4. సో సెట్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఏ అంటే మనకి ఏమొస్తుంది, మనకి 0 to 4. ఓకే, సో ఆప్షన్లో చూస్తే 4th ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. పిలిచి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 + i√3 ఇంటూ -√3 - i 1 - i ఇంటూ -i. సో ఇక్కడ 1 + i√3 ఉంది కదా, 1 + i√3ని మనం ఏం రాసుకోవచ్చు, ఆల్రెడీ మీకు చెప్పిన స్టార్టింగ్లో -2 ఒమేగా స్క్వేర్. -√3 - 1ని మనం ఏం రాసుకోవచ్చు, 2i ఒమేగా బై 1 - i, 1 - i ఇంటూ -i, 1 - i క్యాన్సల్, మైనస్ క్యాన్సల్, ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా క్యూబ్ అవుతుంది అంటే 1, అంటే 4/1 - i. సో దీన్ని రియలైజ్ చేస్తే 1 + i, 1 + i. సో 4 × 1 + i బై a + i అంటే ఏమైనా అంటే a² + b² అంటే 1 + 1. సో 2 2 సో దీన్ని ఆర్గ్యుమెంట్ అడిగింది కదా, ఆర్గ్యుమెంట్ ఫార్ములా అంటే మనకు tan 1 y/x. y అంటే i కోఎఫిషియంట్ ఏముంది మనకి 1, x అంటే ఏంది రియల్ పార్ట్ ఏంది 1. tan 1 1/1 అంటే ఎంత, tan 1 1. సో దట్ ఈస్ నథింగ్ బట్ π/4. సో π/4 అంటే సెకండ్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇమాజినరీ పార్ట్ ఆఫ్ 1 - i³ బై 2 - i ఇంటూ 3 - 2i అని అడుగుతున్నాడు. సో దీన్ని మనం సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. 1 - i³ అంటే a - b హోల్ క్యూబ్ ఫార్ములా రాస్తే a³ - b³ - 3ab ఇంటూ a - b బై 2 - i ఇంటూ 3 - 2 అంటే 2 3 6 i² -1 -2 సో ప్లస్. సో దిస్ బికమ్స్ 4, 2 × 2 4 -3, -4 -3 అంటే -7. ఓకేనా. సో ఇప్పుడు మీద దాన్ని సింప్లిఫై చేస్తే 1³ 1 -i³ వచ్చేసి i³ వచ్చేసి -i, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, -3i i² -1 ప్లస్, సో -3. సో బై 4 - 7i. సో దిస్ ఈక్వల్స్ టు -2 i - 3i -2i బై 4 - 7i. ఇప్పుడు మనకు అడిగింది ఏంటిది, ఇమాజినరీ పార్ట్ అడిగింది కదా. ఇమాజినరీ పార్ట్ ఎలా కనుక్కోవాలో ఆల్రెడీ మీకు షార్ట్ కట్ చెప్పిన. సో ఇక్కడ క్రాస్, ఇక్కడ ఏ సింబల్ ఉంటే దానికి ఆపోజిట్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, 2 7 14. ఓకే, ఇక్కడ -2 × 4 -8 అంటే -22 అవుతుంది. సో ఇది న్యూమరేటర్లో వస్తుంది. డినామినేటర్లో ఏమవుతుంది మనకి 4 - 7 అయింది కదా, 4² 16, 7² 49 ఎంత వస్తుంది మనకి 65. సో ఇమాజినరీ పార్ట్ ఇస్ నథింగ్ బట్ -22/65. సో ఆన్సర్ 4th ఆప్షన్. ఈ విధంగా మనకు తెలిసిన షార్ట్ కట్ యూజ్ చేసి సింపుల్గా ఇమాజినరీ పార్ట్ రియల్ పార్ట్ కనుక్కోవచ్చు. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద స్క్వేర్ రూట్ ఆఫ్ 7 + 24 అని అడిగిన. సో దీన్ని ఆప్షన్ సాల్వ్ చేద్దాం. మనకు ఆప్షన్ అంటే a + b హోల్ స్క్వేర్ చేస్తే ఏదైతే 7 + 24 అయితే రావాలి మనకి, అంతే కదా. సో దీన్ని స్క్వేర్ చేస్తే 16 i² - 1 + 9 25 వస్తుంది. మనకు రావాల్సింది ఏంటిది 7. సో ఇక్కడ దీనికి చూడండి 3² వచ్చేసి 9, 4i² అంటే -16, -7 వస్తుంది, అది కూడా కాదు. సో ఇక్కడ ఇది చూద్దాం, 4² వచ్చేసి 16, 3i² అంటే -9, 16 - 9 అంటే ఎంత 7, అంటే ఇది ఒక్కటే ఆప్షన్ మనకు 7 వచ్చేలా ఉంది. కాబట్టి ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్. ఈ విధంగా సింపుల్గా ఆప్షన్ నుంచి ఎలిమినేట్ చేసేవచ్చు, మళ్ళీ మన ఫార్ములా అప్లై చేయకుండా. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద లోకస్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ z సచ్ దట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z - 1/z + i is
5/4. సో దిస్ నథింగ్ బట్ సర్కిల్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఇట్ రిప్రజెంట్స్ ఏ పార్ట్ ఆఫ్ సర్కిల్. సో అంటే మనకి ఎన్ని ఆప్షన్ వస్తుంది? సెకండ్ ఆప్షన్. సో ఇది బాగా గుర్తుపెట్టండి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ సంథింగ్ ఇస్ గివెన్ టు ఏ 5/4. ఓకే, విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఆల్ ద వాల్యూస్ ఆఫ్ 8i⁻³ అని అడుగుతున్నాడు. సో 8i⁻³ ఆల్ ద వాల్యూస్ అడిగాడు. సో ఇక్కడ 8i తీసుకుంటే 8ని మనం ఎలా 2³ రాయొచ్చు. ఇక్కడ i రావాలని అంటే ఫర్ ఎగ్జాంపుల్ i³ రాసాం అనుకో -i వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ -2 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, -2³ -8 i³ -i, దిస్ బికమ్స్ 8i. అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం? -2i³ అని రాయొచ్చు 8i. ఓకే, సో అంటే -2i అనేది ఒక వాల్యూ అని తెలుస్తుంది. -2i మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది, ఇక్కడ ఆప్షన్ ఉంది. ఈ రెండు ఆన్సర్లు కావు. అంటే మనకు ఆన్సర్ రెండిట్లలోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది తీసుకుంటే +or-√3+i అన్నాడు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ √3+i ఉంది అనుకోండి, √3+i³ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 8i వచ్చింది అనుకుందాం. ఇప్పుడు -√3+i³ చేస్తే -8i వస్తుంది కదా. సో కాబట్టి + అనేది ఇక్కడ ఉండొద్దు, అంటే ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఉన్న పాసిబిలిటీ ఏంటిది? ఓన్లీ సెకండ్ ఆప్షన్. ఈ విధంగా ఎలిమినేట్ చేసేయచ్చు ఈజీగా. మొత్తం మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ఎలిమినేట్ చేసేస్తే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద పాయింట్ P రిప్రజెంట్స్ ద కాంప్లెక్స్ నెంబర్ z = x + iy ఇన్ ద ఆర్గాన్ ప్లేన్ అండ్ ఇఫ్ z + i/z-1 ఈజ్ ఏ ప్యూర్లీ ఇమాజినరీ లోకస్ ఆఫ్ P అడుగుతున్నాడు ఇక్కడ. సో దీన్ని మనకు ఫార్ములా ఉంది ఆల్రెడీ, నేను చెప్పిన కదా ఇమాజినరీ రియల్ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలో. దాన్ని యూజ్ చేసేదా సింపుల్గా వస్తుంది. సో z = x + iy కాబట్టి x + iy + i, x + iy - 1. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ x + i × y + 1, x - 1 × 1 + iy. ఓకే, సో ఇప్పుడు ఏమన్నాడు? ప్యూర్లీ ఇమాజినరీ అన్నాడు. ప్యూర్లీ ఇమాజినరీ అంటే రియల్ పార్ట్ ఏం కావాలి? 0 కావాలి. రియల్ పార్ట్ అంటే చెప్పుకున్నాం కదా డైరెక్ట్ x × x - 1 ప్లస్ ఇంటూ ప్లస్ కాబట్టి ప్లస్ y × y + 1. దిస్ షుడ్ బి 0. అంటే x² + y² - x + y = 0. సో ఎన్నో ఆప్షన్ చెక్ చేద్దాం. x² + y² - x + y ఇది కాదు. సో ఇది ఉంది, ఇది ఉంది, ఈ రెండు ఉన్నాయి. సో మరి రెండిట్లలో ఆప్షన్ ఏంటిది? ఇక్కడ చూడండి, మనం x y 1, 0 కావద్దు అంటుంటే ఇక్కడ కావచ్చు అంటున్నాడు. x ప్లస్లో 1 y ప్లస్లో 0 పెడదాం. 1 y + 0 పెడితే డినామినేటర్ ఏమవుతుంది? మనకు 0 అయిపోతుంది. సో ఇది 1, 0 అనేది కావద్దు, కాబట్టి ఈ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 1, 0 పెడితే కింద డినామినేటర్ అనేది 0 అయిపోతుంది. సో ఈ విధంగా మనం సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి S = z belongs to C mod z + 1 - i = 1 అని అడిగింది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ mod z - i - 1 = 1. ఓకే, ఇప్పుడు ఇది ఏ ఫార్మ్ ఉంది మనకు? mod z - z0 = r టైప్లో ఉంది. ఇదేంటి? నథింగ్ బట్ సర్కిల్. ఇదేమో సెంటర్, ఇదేమో రేడియస్. సో ఇక్కడ సెంటర్ వచ్చేసి రియల్ పార్ట్ -1, ఇమాజినరీ పార్ట్ 1 కాబట్టి -1, 1 అనేది సెంటర్ అవుతుంది. రేడియస్ వచ్చేసి ఇక్కడ ఏముంది మనకి? 1. సో -1, 1 సెంటర్, రేడియస్ 1. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి z1 = 10 + 6i, z2 = 4 + 6i. z is any complex number such that argument of z - z1/z - z2 is 5/4. నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ ఎ సర్కిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటా, ఇది సెంటర్ z1 z2 అనుకుంటే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 5/4. ఇది 5/4 అంటే ఇది ఎంత ఉంటుంది మనకి? 90. ఓకే, z1 z2 దిస్ ఈజ్ z అనుకుందాం. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ 10, 6, దిస్ ఈజ్ 4, 6. సో ఇక్కడ నుంచి మనం డ్రా చేస్తే ఇదేంటిది? మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ వచ్చేసి 14/2 7, 6. ఓకే, సో అంటే సెంటర్ కూడా ఏముంటుంది మనకు? ఖచ్చితంగా x కోఆర్డినేట్ అనేది రియల్ పార్ట్ అనేది 7 ఉంటుంది. సో 7 ఉన్నది మనకు ఆప్షన్ ఏముంది? మనకి ఇది ఉంది, ఇది ఉంది. ఈ రెండిట్లలోనే ఆన్సర్ ఉంది. కానీ మనకు కావాల్సింది ఏంటిది? ఇంకా రేడియస్ కూడా కావాలి. ఓకే, సో ఇక్కడ రేడియస్ వచ్చేసి ఇది r. సో ఇది r కాబట్టి ఇది ఏమవుతుంది మనకు? √2r. ఓకే, అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 ఈస్ √2r. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 ఎంత? 6 కదా. అంటే √2r = 6.
ఆర్ ఈక్వల్ టు 6/√2. సో √2తో మల్టిప్లై డివైడ్ చేస్తే 2 అవుతుంది. ఇక్కడ 2 3 జా 6 అంటే 3√2. సో అనేది ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం సింపుల్గా ఎలిమినేట్ చేసేయచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 3 - 2i sin θ by 1 + 2i sin θ is purely imaginary then θ equals to ఎంత అన్నాడు. ప్యూర్లీ ఇమాజినరీ అంటే రియల్ పార్ట్ ఏం కావాలి, 0 కావాలి. మనకు ఆల్రెడీ తెలుసు కదా రియల్ పార్ట్ 0 అంటే ఏం చేయాలి. సో 3 × 1 3. నెక్స్ట్ ఇక్కడ -2 + +2 అంటే -4 sin θ × sin θ sin square θ. దిస్ షుడ్ బి 0. ఓకే. సో ఇక్కడ నుంచి 4 sin square θ ఈక్వల్స్ టు 3 అంటే sin square θ ఈక్వల్స్ టు 3/4. sin square θ ఈక్వల్ టు 3/4 ఏం రాయొచ్చు, √3/2 హోల్ స్క్వేర్. సో ఇది మనకు ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్లో ఫార్ములా ఉంటుంది కదా, sin square θ ఈక్వల్ టు sin square ఆల్ఫా అవుతే nπ ± ఇక్కడ ఎంత వస్తుంది, సైన్లో 60 దగ్గర కదా, 5/3. సో థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ 4 - 3i × 2 + 3i × 1 + 4i. సో దీని జనరల్గా మనం మల్టిప్లై చేసి చెక్ చేద్దాం. 4 - 3 4 2 జా 8 4 + 3 4 × 3 అంటే 12 -6i 3 3 జా 9 i² - 1 -9 అంటే మైనస్ ఉంది కాబట్టి +9 అవుతుంది ఇంటూ 1 + 4i. సో దిస్ ఈక్వల్స్ టు 8 + 9 17 17 + 6i ఇంటూ 1 + 4i. సో ఇక్కడ నుంచి మళ్ళీ చేస్తే 17 + 68i + 6i -24. సో ఇక్కడ నుంచి 17 - 24 అంటే -7 68 + 6 అంటే 74 -7 + 74i. కానీ మనకి ఇక్కడ అడిగింది ఏంటిది, కాంజుగేట్. a + ib కాంజుగేట్ ఏమవుతుంది మనకు, a - ib అంటే దీని కాంజుగేట్ వచ్చేసి -7 - 74i అవుతుంది. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ z - 2 is π/2 దెన్ లోకస్ ఆఫ్ z is అని అడిగింది. దిస్ నథింగ్ బట్ z ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ x + iy తీసుకుంటే x + iy - 2. ఓకే, దిస్ కెన్ బి రిటన్ యాజ్ x - 2 + iy. ఓకే, సో ఆంప్లిట్యూడ్ ఇస్ π/2 అంటే ఏంది, ఇట్స్ ప్యూర్లీ ఇమాజినరీ అంటే ఏంటి, రియల్ పార్ట్ ఏం కావాలి, 0 కావాలి. అంటే x - 2 = 0 దట్ ఇంప్లైస్ x = 2. సో x = 2. సో మనకి సెకండ్ ఆప్షన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఒమేగా ఇస్ ద క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ a + b ఒమేగా + c ఒమేగా స్క్వేర్ సంథింగ్ a + b ఒమేగా c ఒమేగా స్క్వేర్ ఇట్లా ఇచ్చింది. ఈ టైప్ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా సరే మనం ఏం చేయాలంటే సింపుల్గా ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకు ట్రిక్ ఏంటంటే, సో కింద కాన్స్టెంట్ ఏదైతే ఉందో అంటే ఒమేగా లేదు, కింద ఏముంది c ఉంది కదా, సో పైన c కోఎఫిషియంట్ ఏముంది ఒమేగా స్క్వేర్. సో దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే మనకు ఒమేగా స్క్వేర్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ కింద కాన్స్టెంట్ ఏముంది b కదా, సో పైన b కోఎఫిషియంట్ ఏముంది ఒమేగా. సో దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, ఒమేగా. సో ఒమేగా + ఒమేగా స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకు -1. సో అంటే ఫోర్త్ ఆప్షన్. ఈ విధంగా సింపుల్గా చేసేయచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ సి ఫర్ విచ్ ద ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఎ సర్కిల్ అని అడిగిన. సో సర్కిల్ ఈక్వేషన్ అంటే ఎలా ఉంటుంది మనకు, z బార్ + az బార్ a బార్ z + b = 0 ఉంటే ఇందులో సెంటర్ వచ్చేసి a, రేడియస్ వచ్చేసి √a బార్ - b. ఓకే, సో అంటే ఇక్కడ మనకు రేడియస్ అనేది ఏముండాలి, రూట్లో ఉంది కాబట్టి >0 ఉండాలి. సో అక్కడ నుంచి a అంటే ఏంటిది మనకి ఇక్కడ 4 - 3i, a బార్ అంటే ఏంటిది ఇక్కడ 4 + 3i, b ప్లేస్లో మనకి ఏముంది ఇక్కడ c అనేది ఉంది. ఓకే, సో -b కాబట్టి -c. ఇదేముండాలి మనకు > 0. a + ib అంటే a - ib, a² + b² అంటే 25 - c > 0 అంటే c షుడ్ బి < 25. ఓకే, అంటే c అనేది -∞ నుంచి 25 దాకా ఉంటుంది, c < 25 కాబట్టి. సో అంటే ఎన్నో ఆప్షన్ మనకి, ఫోర్త్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ m, n are respectively the least positive and greatest negative integer values of k such that
1 minus I by 1 plus I power k equal to minus I అన్నాడు. దెన్ m minus n. సో ఇక్కడ 1 minus I by 1 plus I. సో దీన్ని రిలేట్ చేస్తే 1 minus I 1 minus I. ఓకే, ఇక్కడ ఏమవుతుంది a plus I ఇంటూ a minus I వచ్చేసి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కాబట్టి 2. సో 1 minus I ఇంటూ 1 minus I, 1 ఇంటూ 1 1, 1 ఇంటూ minus I minus I ఇంటూ 1 minus I స్క్వేర్ ఏమవుతుంది మైనస్ 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 ప్లస్. సో మైనస్ 1, 1 minus 1 క్యాన్సల్, minus 2I by 2. సో దిస్ బికమ్స్ minus I. సో ఇప్పుడు మైనస్ I పవర్ k ఈక్వల్ టు minus I. ఇక్కడ అడిగింది లీస్ట్ పాజిటివ్ గ్రేటెస్ట్ నెగిటివ్. సో ఇప్పుడు లీస్ట్ పాజిటివ్ అంటే ఇక్కడ 1 పెడితే ఇది ఏమొస్తుంది మైనస్ I వస్తుంది కాబట్టి లీస్ట్ పాజిటివ్ వచ్చేసి 1. ఓకే, అంటే m అనేది 1 వచ్చేసింది. నెక్స్ట్ నెగిటివ్, ఇప్పుడు మైనస్ I పవర్ -1 పెట్టినాం అనుకోండి, మనకేమొస్తుంది I వస్తుంది. మైనస్ I పవర్ -2 పెట్టినాం అనుకోండి, దిస్ బికమ్స్ -1. మైనస్ I పవర్ -3 పెడితే మనకేమొస్తుంది -I. సో ఇక్కడ నుంచి మనకు గ్రేటెస్ట్ నెగిటివ్ అన్నాడు కదా, సో ఎక్కడ వస్తుంది మనకు 3 దగ్గర వస్తుంది, సారీ -3 దగ్గర వస్తుంది. ఓకే, సో గ్రేటెస్ట్ నెగిటివ్ వాల్యూ వచ్చేసి -3 అంటే n వచ్చేసి -3. మనకు అడిగింది ఏంది m మైనస్ n, అంటే 1 మైనస్ -3. దిస్ బికమ్స్ 4. అంటే ఎన్నో ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి if a complex number z is such that z minus 2I by z minus 2 is purely imaginary, then locus of z is a closed curve, then the area of the region bounded by the closed curve and lying in the first quadrant అనేది. సో ఇక్కడ దీన్ని లోకస్ కనుక్కుంటే z అంటే ఏంటి x ప్లస్ I by minus 2I by x ప్లస్ I by minus 2. దీన్ని మనం ఎవరు రాయొచ్చు x ప్లస్ I ఇంటూ y minus 2. సో x minus 2 ప్లస్ I by ప్యూర్లీ ఇమాజిన్ అంటే రియల్ పార్ట్ 0 అంటే మనకు ఫార్ములా తెలుసు కదా, x ఇంటూ x minus 2 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ y ఇంటూ y minus 2. దిస్ షుడ్ బి 0. అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2y ఈక్వల్స్ టు 0. ఓకే, సో దిస్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్. ఇప్పుడు మనకు దీన్ని సెంటర్ రేడియస్ వచ్చేసి g స్క్వేర్ అంటే 1 ప్లస్ f స్క్వేర్ అంటే 1 మైనస్ c అంటే 0. సో r ఈక్వల్స్ √2. ఇప్పుడు అడిగింది ఏంటిది ఏరియా ఆఫ్ ద రీజన్ బౌండెడ్ బై ద క్లోజ్డ్ కర్వ్ లయింగ్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ అంటే టోటల్ πr స్క్వేర్, ఓన్లీ ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి 1/4 ఇంటూ πr స్క్వేర్. సో 1/4 ఇంటూ π ఇంటూ r స్క్వేర్ అంటే √2 స్క్వేర్ వచ్చేసి 2, 2 1 2 2. సో దిస్ బికమ్స్ π/2. అంటే ఎన్నో ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి రియల్ పార్ట్ ఆఫ్ cos a ప్లస్ I sin a పవర్ 6 sin b ప్లస్ I cos b పవర్ 8. మనకు ఒకటి ఏంటంటే cos θ ప్లస్ I sin θ పవర్ n ఈక్వల్స్ టు cos n θ ప్లస్ I sin n θ అని రాసుకోవచ్చు. కానీ ఇక్కడ sin θ ప్లస్ I cos θ అయిపోయింది కదా, ఇలా ఉంటే ఏం రాసుకోవచ్చు మనం sin θ ప్లస్ I cos θ ఈక్వల్స్ టు I ఇంటూ cos θ మైనస్ I sin θ అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ న్యూమరేటర్లో ఇది ఏమవుతుంది cos 6a ప్లస్ I sin 6a అవుతుంది. సో డినామినేటర్లో I తీస్తాం కాబట్టి I పవర్ 8 ఇంటూ cos 8b మైనస్ I sin 8b. ఓకే, I పవర్ 8 అంటే ఇది 4 మల్టిపుల్ కాబట్టి ఇది ఎంత వస్తుంది మనకి 1. సో నెక్స్ట్ అడిగింది రియల్ పార్ట్ కాబట్టి రియల్ పార్ట్ అంటే డైరెక్ట్ cos 6a ఇంటూ cos 8b ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ sin 6a ఇంటూ sin 8b. ఓకే, cos a cos b మైనస్ sin a sin b అంటే cos a ప్లస్ b. దట్ బికమ్ 6a ప్లస్ 8b. సో cos 6a ప్లస్ 8b అంటే మనకి ఎన్నో ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి z1 z2 z3 ఆర్ 3 కాంప్లెక్స్ నెంబర్ విత్ యూనిట్ మాడ్యులస్ such that z1 minus z2 square plus z1 minus z3 square equal to 4. Then z1 z2 bar z1 bar z2 z1 z3 bar z1 bar z3 ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 3 కాంప్లెక్స్ నెంబర్ యూనిట్ మాడ్యులస్ అన్నాడు కాబట్టి నేను ట్రైలాండర్లో తీసుకుందాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ z1 ఈక్వల్ టు 1 తీసుకుంటున్నా, z2 ఈక్వల్ టు -1, z3 ఈక్వల్ టు 1. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. z1 మైనస్ z2
అంటే 2 స్క్వేర్ 4, z1 మైనస్ z3, 1 మైనస్ 1 0, సాటిస్ఫై అవుతుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి z1 ఇంటూ z2 బార్, 1 ఇంటూ z2 బార్ అన్న రియల్ పార్ట్ ఉంది కాబట్టి సేమ్ వస్తుంది, -1 ప్లస్ z1 బార్ z2, z1 ఇంటూ z2 -1, z1 z3 వచ్చేసి 1, నెక్స్ట్ z1 z3 మళ్ళీ 1, సో -1 -1 ప్లస్ 2, దిస్ బికమ్స్ 0. 0 అంటే మనకి ఎన్ని ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. ఈ విధంగా సింపుల్గా చేసేయచ్చు. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఒమేగా ఇస్ ద కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అండ్ సంథింగ్ పవర్ కే సంథింగ్ పవర్ ఎల్ ఈక్వల్స్ 2 అయితే 2k ప్లస్ ఎల్ ఎంత అడుగుతున్నాం. ఈ టైప్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇది సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, కింద కాన్స్టెంట్ సి ఉంది కాబట్టి పైన సి కోఎఫిషియంట్ ఒమేగా స్క్వేర్, సో ఒమేగా స్క్వేర్ పవర్ కే ప్లస్ కింద కాన్స్టెంట్ బి ఉంది కాబట్టి బి కోఎఫిషియంట్ ఒమేగా పవర్ ఎల్ ఈక్వల్స్ టు 2. సో ఇక ఇది యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి, 2 రావాలి. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఇది 1 కావాలి, ఇది 1 కావాలి, అప్పుడే కదా 2 అయ్యేది. సో k ఈక్వల్స్ టు 3 తీసుకుంటున్నా, ఎల్ ఈక్వల్స్ టు 3 తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఒమేగా పవర్ 6 1, ఒమేగా క్యూబ్ 1 2 వస్తుంది. ఇప్పుడు 2k ప్లస్ ఎల్ అంటే 2 ఇంటూ 3 ప్లస్ ఎల్ అంటే 3 అంటే 9. 9 అనేది డివిజిబుల్ బై 2 డివిజిబుల్ బై 6 డివిజిబుల్ బై 3 అని అంటున్నాం. సో డివిజిబుల్ బై 3 కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి √5 మైనస్ i√15 ఈక్వల్స్ టు r ఇంటూ కాస్ థీటా ప్లస్ i sin θ, θ ఇస్ బిట్వీన్ -π to π, r స్క్వేర్ సెకండ్ θ ప్లస్ 3 cos x θ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ √5 మైనస్ i√15 మనం ఏం రాయొచ్చు, √5 కామన్ తీస్తే 1 మైనస్ i√3. ఓకే, సో ఇక్కడ మనకు r cos θ ప్లస్ i sin θ రావాలి కాబట్టి దీన్ని ఏం చేస్తున్నా 2తో డివైడ్ చేస్తున్నా, మల్టిప్లేస్. ఓకే, దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2√5 cos -60 ప్లస్ i sin -60. ఓకే, సో ఇప్పుడు θ ఈక్వల్స్ టు మనకి ఏముంది, -60. ఇప్పుడు r స్క్వేర్ అంటే ఏంటిది, 2√5 స్క్వేర్ కదా, అంటే 20. సెకండ్ θ, సెకండ్ -60 అన్న సెకండ్ 60 అన్న సేమ్, దట్ బికమ్స్ 2 ప్లస్ 3 ఇంటూ cosec 60 అంటే ఏంటిది 2/√3 స్క్వేర్ కాబట్టి 4/3. సో 20 ఇంటూ 2 ప్లస్ 4 6 కాబట్టి 26 120. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం ఏం తీసుకున్నాం, -60 తీసుకున్నాం. ఓకే, విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద పాయింట్ P denotes the complex number z in the organ plane 2z minus i by z minus 2 is a purely real in the equation of locus of P అని అడిగిన. సో ఇక్కడ దీని ఏం రాయొచ్చు, 2 ఇంటూ z అంటే x ప్లస్ iy మైనస్ i, x ప్లస్ iy మైనస్ 2. సో ఇక్కడ నుంచి 2x ప్లస్ i కామన్ తీస్తే 2y మైనస్ 1 బై డినామినేటర్లో x మైనస్ 2 ప్లస్ iy. ఇక్కడ నుంచి ఏమన్నాడు, ప్యూర్లీ రియల్ అని అంటే ఇమాజినరీ పార్ట్ 0. ఇమాజినరీ పార్ట్ అంటే ఏమనుకున్నా, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ రాసుకోవాలి. సో 2xy మైనస్ 2xy, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్ 2y మైనస్ 1 ఇంటూ x మైనస్ 2. ఓకే, దిస్ షుడ్ బి 0. సో ఇక్కడ నుంచి మైనస్ 2xy, ఇక్కడ 2y ఇంటూ x వచ్చేసి 2xy. ఓకే, మైనస్ 4y మైనస్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు, x ప్లస్ 4y మైనస్ 2 ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. x ప్లస్ 4y మైనస్ 2 ఈక్వల్ 0 అంటే మనకి ఎన్ని, సెకండ్ ఆప్షన్. సో ఈ విధంగా సాల్వ్ చేసేయచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి z ఈక్వల్ టు 1 మైనస్ √3i దెన్ z³ మైనస్ 3z² ప్లస్ 3z అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి మనం z మైనస్ 1 ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, మైనస్ √3i. ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి మొత్తం క్యూబ్ చేద్దాం, క్యూబ్ z మైనస్ 1 హోల్ క్యూబ్ అంటే z³ మైనస్ 1 మైనస్ 3z ఇంటూ z మైనస్ 1. ఇక్కడ మైనస్ √3i హోల్ క్యూబ్ వచ్చేసి మైనస్ √3 క్యూబ్ అంటే 3√3, i క్యూబ్ అంటే మైనస్ i. సో ఇక్కడ నుంచి z³ మైనస్ 1 మైనస్ 3z² ప్లస్ 3z ప్లస్ 3 ఈక్వల్ టు మైనస్ అంటే మైనస్ ప్లస్ కాబట్టి 3√3i. ఇక్కడ మనకు అడిగింది ఏంటి, z³ మైనస్ 3z² ప్లస్ 3z అంటే ఈ మైనస్ 1 ఇక్కడ వెళ్ళిపోతుంది, 3√3i ప్లస్ 1. సో ఎన్నో ఆప్షన్ మనకి
సెకండ్ ఆప్షన్. ఈ విధంగా సింప్లిఫై చేసేయచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ √3 - i పవర్ 2/5 అని అడిగింది. ఓకే, సో ఇక్కడ మనం √3 - i పవర్ 2/5ని ఫర్ ఎగ్జాంపుల్ z అనుకున్నాం. సో ఇక్కడ నుంచి √3 - i² = ఏం రాయొచ్చు, z⁴. అంటే z⁴ √3 - i అంటే దీన్ని స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుంది, √3² వచ్చేసి 3 ప్లస్ b² అంటే i² వచ్చేసి -1 మైనస్ 2ab. ఓకే, సో z⁴ = 2 - 2i √3. సో దీని పక్క తెస్తే మైనస్ ప్లస్ ఈక్వల్ టు 0. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ అన్నాడు కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఏమొస్తుంది మనకు, c/a కదా. ఇక్కడ z⁴ ఉంది కాబట్టి -c/a. సో -c/a అంటే -2 + 2i √3. ఇక్కడ ఏ అంటే దీని క్వశ్చన్ వచ్చేసి 1 కదా. సో దిస్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది 2, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది -2i √3, 2 - 2i √3. ఇక్కడ నుంచి 2 కామన్ తీస్తే 1 - i √3. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఈ విధంగా చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి z = 2 - i × 1 + i³ / 1 - i² అయితే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి దీన్ని సింప్లిఫై చేస్తే 2 - i × 1 + i³ ఏం రాయొచ్చు, 1 + i² × 1 + i / 1 - i². a² + b² అంటే -1 - 2i. సో ఇక్కడ నుంచి 2 - i 1 + i² అంటే ఏంది, a² + b² అంటే -1 + 2i × 1 + i బై ఇక్కడ డినామినేటర్లో -2i. సో 2i - 2i అంటే మైనస్ వస్తుంది ఇక్కడ, -2 - i × 1 + i. ఇక్కడ నుంచి 2 × 1 2 + 2i - i -1 అంటే +1. దిస్ ఈక్వల్స్ టు 3 + i -3 + i వచ్చింది అంటే -3 - i. ఓకే, -i అంటే విచ్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో మనకు ఆర్గ్యుమెంట్ ఏంటిది, -π + θ. ఇక్కడ θ అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z. సో దట్ బికమ్స్ -π + tan 1. ఇక్కడ i కోఎఫిషియంట్ వచ్చేసి 1, ఇది వచ్చేసి 3. సో -π + tan 1 1/3. ఎన్నో ఆప్షన్ ఉంది మనకి, ఫస్ట్ ఆప్షన్. ఈ విధంగా చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి z = x + y iy and the point P represents z in the organ plane if the amplitude of 2z - i by z + 2i is π/4. Then the equation of the locus of P అని అడిగాను. సో ఇక్కడ 2z - i అంటే x + i కాబట్టి 2 × x + iy - i x + iy + 2i. సో ఇక్కడ నుంచి 2x + i కామన్ తీస్తే 2y - 1 బై డినామినేటర్లో x + i × y + 2. సో మనకి ఇక్కడ ఆంప్లిట్యూడ్ ఇస్ π/4 అంటే ఏంటిది, రియల్ ఈక్వల్స్ టు ఇమాజినరీ. అప్పుడే కదా ఆంప్లిట్యూడ్ π/4 అయ్యేది. ఆంప్లిట్యూడ్ π/4 అంటే రియల్ ఈక్వల్ టు ఇమాజినరీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం రియల్ ఇమాజినరీ మనం కనుక్కుంటాం, జనరల్ ప్రొసీజర్లో కనుక్కుందాం. రియల్ అంటే ఏంటి, డైరెక్ట్ 2x × x 2x² ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ కాబట్టి 2y - 1 × y + 2. దిస్ ఈక్వల్ టు ఇమాజినరీ అంటే ప్లస్ ఉంటే మైనస్ రాసుకోవాలి, మల్టిప్లై. సో -2x × y + 2. నెక్స్ట్ ఇక్కడ క్రాస్ ప్లస్ 2y - 1 × x. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. సో 2x² + 2y² + 4y - y - 2. దిస్ ఈక్వల్ టు -2xy - 2x × 2 అంటే -4x + 2xy - x. ఓకే, సో ఇక్కడ నుంచి -2xy + 2xy క్యాన్సిల్. సో 2x² + 2y² 4y - y అంటే 3y - 2. ఇక్కడ -4x -5x ఇటు వచ్చేస్తే +5x = 0. సో ఆన్సర్ వచ్చేసి 2x² + 2y² + 5x + 3y - 2 = 0. అంటే ఎన్నో ఆప్షన్ ఉంది మనకి, సెకండ్ ఆప్షన్. సో ఈ విధంగా మనం ఈ ఫార్ములా అప్లై చేసి ఈజీగా చేసుకోవచ్చు.
విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ద పాయింట్ రిప్రజెంటింగ్ ఆల్ఫా ఇన్ ద ఆర్గన్ ప్లేన్ లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్. ఆల్ఫా అనేది సెకండ్లో ఉంటుంది. ఆల్ఫా పర్ 2024 మైనస్ 2 బీటా పర్ 2024 ఈక్వల్ టు ఐకే. దెన్ కే ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, సో దీని రూట్స్ కనుక్కుంటే ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో దిస్ ఈక్వల్స్ టు మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ -12. -12 అంటే ఏమొస్తుంది 2. ఇక్కడ i ఉంది కాబట్టి 2i√3 బై 2. 2 క్యాన్సిల్. దిస్ బికమ్స్ -1 ప్లస్ ఆర్ మైనస్ i√3. ఓకే, సో ఇందులో ఒకటి -1 ప్లస్ i√3 అవుతుంది, ఇంకొకటి -1 మైనస్ i√3 అవుతుంది. ఓకే, ఇక్కడ ఆల్ఫా లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్ అన్నాడు. సెకండ్ క్వాడ్రంట్ అంటే ఇది ఆల్ఫా అవుతుంది, ఇది బీటా అవుతుంది. ఓకే, -1 ప్లస్ i√3 మనం ఏం రాసుకుంటాం ఆల్రెడీ చెప్పాం కదా 2 ఒమేగా. దీన్ని ఏం రాసుకుంటాం 2 ఒమేగా స్క్వేర్. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్ఫా పవర్ 2024 బీటా పవర్ 2024. ఆల్ఫా పవర్ 2024 అంటే 2 పవర్ 2024 ఒమేగా పవర్ 2024 మైనస్ బీటా అంటే 2 పవర్ 2024 ఒమేగా స్క్వేర్ పవర్ 2024 ఈక్వల్స్ టు i ఇంటూ కే. సో ఇక్కడ నుంచి మనం 2 పవర్ 2024 ఇక్కడ ఒమేగా పవర్ 2024 వచ్చేసి 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 కాబట్టి ఒమేగా స్క్వేర్. ఇక్కడ 2 పవర్ 2024 ఇక్కడ 2024 ఇంటూ 2 అంటే 2048. దిస్ బికమ్స్ ఒమేగా ఈక్వల్ టు ఐకే. ఇక్కడ నుంచి 2 పవర్ 2024 కామన్ తీస్తే ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా. దిస్ ఈక్వల్స్ టు ఐకే. సో 2 పవర్ 2024 ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే మనకి ఏమొస్తుంది -1 మైనస్ i√3 బై 2. ఒమేగా అంటే ఏంటిది మనకి -1 ప్లస్ i√3 బై 2 కదా. సో అంటే +1 మైనస్ i√3 బై 2. సో ఇక్కడ నుంచి -1 ప్లస్ 1 క్యాన్సిల్. సో దిస్ బికమ్స్ -2i√3 బై 2. 2 ఇది బికమ్స్ 2023. సో 2 పవర్ 2023 ఇంటూ -2i√3. ఈ -2 బయటికి వచ్చేస్తే -2 పవర్ 2024 ఇంటూ √3i. ఓకే, ఇక్కడ నుంచి కే అంటే మనకి ఏముంది i కోఎఫిషియంట్ కదా, అంటే -2 పవర్ 2024 ఇంటూ √3 అంటే ఎన్నో ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే -1 ప్లస్ i√3 అంటే ఏంటిది, -1 మైనస్ i√3 అంటే ఏంటిది ఫస్ట్ చెప్పినా కదా, i గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒమేగా స్క్వేర్, ఒమేగా అంటే వాల్యూస్ తెలుసు కదా, క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటేనే మనం సింపుల్గా చేసేయచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని చిన్న విషయాలు మాత్రమే కాబట్టి అవే మనకు యూస్ఫుల్ అవుతాయి. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫా ఇస్ ద రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ x² - x + 1 = 0, దెన్ ఆల్ఫా ప్లస్ 1/α³ ఇది కనుక్కోమని అంటున్నాడు. దిస్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ అంటే దీన్ని కనుక్కుందాం. x ఈక్వల్స్ టు -b అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ b² మైనస్ 4ac బై 2a. దిస్ బికమ్స్ 1 ప్లస్ ఆర్ మైనస్ -3 అంటే ఏమొస్తుంది i√3 బై 2. 1 ప్లస్ i√3 అంటే ఒమేగా 2 ఒమేగా, 1 మైనస్ i√3 అంటే 2 ఒమేగా స్క్వేర్. సో దిస్ బికమ్స్ -ఒమేగా స్క్వేర్ 2 రూట్స్ అవుతాయి. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా 1 ప్లస్ i√3 ఈక్వల్స్ టు 2 ఒమేగా -2 ఒమేగా. 1 మైనస్ i√3 అంటే -2 ఒమేగా స్క్వేర్ ఆల్రెడీ ఫస్ట్ రాయించిన. దీన్ని బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది -ఒమేగా, బై 2 చేస్తే -ఒమేగా స్క్వేర్ వస్తుంది. సో దీస్ ఆర్ ద రూట్స్. ఇప్పుడు మనం ఆల్ఫా ప్లేస్లో -ఒమేగా సబ్స్టిట్యూట్ చేద్దాం. -ఒమేగా ప్లస్ 1/-ఒమేగా³ ప్లస్ -ఒమేగా స్క్వేర్ చేస్తే ఒమేగా స్క్వేర్ ప్లస్ 1/ఒమేగా² క్యూబ్ -ఒమేగా³ మైనస్ 1/ఒమేగా³ హోల్ క్యూబ్ ప్లస్ ఒమేగా పవర్ 4 ప్లస్ 1/ఒమేగా⁴³ ఇక్కడ నుంచి మనకి -ఒమేగా ఇక్కడ ఒమేగా స్క్వేర్తో మల్టిప్లై చేస్తే ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఏమొస్తుంది మనకు ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా
ఒమేగా క్యూబ్ కాబట్టి 1 అవుతుంది, అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ క్యూబ్ ప్లస్ ఇక్కడ మనకి ఏం కావాలి ఇంటూ ఒమేగా తోటి, అప్పుడు ఏమొస్తుంది ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా క్యూబ్ ప్లస్ ఇక్కడ మైనస్ ఒమేగా క్యూబ్ అంటే డైరెక్ట్ మనకి -1, ఇది కూడా -1 క్యూబ్ ప్లస్ ఒమేగా పవర్ 4. ఒమేగా పవర్ 4 అంటే ఇక్కడ కూడా ఒమేగా పవర్ 4 అంటే 3తో డివైడ్ చేస్తే మనకి ఏమో రిమైండర్ 1 కాబట్టి ఇది ఒమేగా అవుతుంది. ఇక్కడ ఒమేగా పవర్ 4ని నేను ఇంటూ ఒమేగా స్క్వేర్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఏమవుతుంది ఒమేగా పవర్ 6 కాబట్టి ఇది 1, ఇది ఏమైతే ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఇది క్యూబ్, ఇది 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. సో 1 ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్, అంటే ఒమేగా స్క్వేర్ అంటే 1 కాబట్టి 1 క్యూబ్. ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే ఏమొస్తుంది -1 కదా, అంటే -1 క్యూబ్. ఆల్రెడీ -1 అంటే -2 హోల్ క్యూబ్. ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే -1 హోల్ క్యూబ్. సో ఇక్కడ నుంచి 1 -1 -8 -1. సో దిస్ బికమ్స్ 1 -1 క్యాన్సిల్. -8 -1 ఏమొస్తుంది -9. ఈ విధంగా చేయొచ్చు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది కానీ మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్గా వస్తుంది. సో ఓన్లీ కొన్ని ఫార్ములాస్ మాత్రం నేర్చుకొని క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో మీకు చూపించడం జరిగింది. అన్ని క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే మనం ఎక్కువ ఆలోచించకుండా డైరెక్ట్ చేసి షార్ట్ కట్ చేసి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ 1-2 సార్లు చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, కాంప్లెక్స్ నెంబర్స్ అనేది ఈజీగా చేస్తారు. కానీ తప్పకుండా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరిన్ని వీడియోలు చేస్తాను, కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఛానల్ని లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్స్లో నాకు అడగండి, నేను ఆ వీడియోస్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.